దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా గత వారం ప్రార్థన చేశాను కనుక ఆ ప్రార్థన నన్ను కాపాడుతలే, నా కోసం ఏదో పాస్టర్ గారు చేస్తున్నాడులే, సంఘం చేస్తుంది, చేస్తారు. దేవుని సేవకుడు చేయాలి పని ఆయన చేస్తాడు, సంఘం చేయాల్సిన పని సంఘం చేస్తుంది. నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు కూడా చేయాలి. ఒకటి. రెండవది, నిన్నటిది ఈరోజు పనికిరాదు. అమ్మ వింటున్నారా? ఏ రోజుకి ఆ రోజు ఏం చేసుకోవాలి? ప్రభువే చెప్పారండి, ఏనాటి కీడు ఏ రోజుదో ఆ రోజు సరిపెట్టుకో, రేపటికి వాయిదా వేయొద్దు. సరే, అప్పుడప్పుడు చెబుతుంటా, ఒక వ్యాపారస్తుడంట పట్టణానికి వెళ్ళాడంట. అక్కడ కవర్ అమ్ముతున్నారట. ఆ కవర్ పట్టుకొని ఒక్క మాట 100 రూపాయలు, ఒక్క మాట 100 రూపాయలు, ఒక్క మాట 100 రూపాయలు అమ్ముతున్నాడంట. అందులో ఏముందో తెలీదు, కానీ కవర్ కొనుక్కొని 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాక ఆ మాట చదువుకోవాలి, లేక తెలుసుకోవాలి. ఆ వ్యాపారస్తుడు అమ్ముతున్న ఆ కవర్ని 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు. ఒక్క మాట 100 రూపాయలు, 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు, బ్యాగులో పెట్టుకున్నాడు, అడవిడిగా బస్ ఎక్కి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికంట ఆ వడ్లన్నీ బయట పోసి, అయ్యా మరి ఈరోజు మరి ఇంతవరకు ఈ టైం అయ్యింది కనుక రేపు వచ్చి కొట్లో పోతామని చెప్పి వెళ్ళారంట. అప్పుడు ఈయనకి ఈ వ్యాపారస్తుడికి పట్నంలో కొన్న కవర్ గుర్తొచ్చింది. ఒక్క మాట 100 రూపాయలు అన్నారు, ఏమిటా అని కవర్ చింపి దానిలో చదివితే ఏముందంటే, ఏ రోజు పని ఆ రోజే కానీ రేపటికి వాయిదా వేయొద్దని ఉందంట. వెంటనే ఆలోచన వచ్చి, నేను 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నా, ఏ రోజు పని ఆ రోజే చేయమనుంది కనుక రేపటికి ఎందుకు వాయిదా వేయాలి? మళ్ళా కౌరంపించాడు. అయ్యా మీకు అవసరమైతే మీకు రెట్టింపు కూలిస్తా, ఈ రాత్రిపూట ఇవన్నీ వడ్లన్నీ కొట్లో పోసే వెళ్ళాలి. ఆయన అనుకుంటారు ఇంకేదో పిచ్చిపట్టు ఉంటుంది, వాతావరణం అంతా బాగుంది, ఇదే వర్షాకాలం కాదు కదా ఎందుకు అనుకుని ఉంటారు. కానీ ఆయనకు వచ్చిన ఆలోచన బట్టి పిలిపించాడు, పోపిచ్చాడు. అన్ని కొట్లో పోసారు, ఊడ్చేశారు, ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళారు. ఇక మబ్బు బట్టి విపరీతమైన వర్షం కురిసిందంట. సరే అండి, ఇప్పుడు 100 రూపాయల మాట అతనికి ఎంత చేసిందంటే చాలా. అలాగే ఒక్క మాట ఎంత విలువ చేస్తే యేసయ్య మాట, ఒక్కొక్క మాట 1,000,000 రోకల మూట. ఆమేన్. బైబిల్లో ఉన్న మాటలు మనకు అర్థం కావండి, వీటిని మనం కలిగి ఉంటే ఒక్కొక్క మాట 1,000,000 రోకల కంటే విలువైన మాటలు యేసయ్య మన కోసం దాచి ఉంచాడు. అందుకే బైబిల్ చదవండి, దేవుని వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుదాం గాక. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కన్నీరు కారుస్తూ భారముతో ప్రార్థన చేస్తున్నా. అయ్యా ఈ రోజు నాకు వాక్యం అర్థమైంది, ప్రభు నాతో మాట్లాడాడు అని ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థించారో వారిని క్షమించు నాయన, వారికి సహాయము చేయ నాయన. వారి హృదయాలను నీ వాక్కుతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ కార్యాలు జరిగించి తోడై ఉండమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.